హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీ అందరి కోసం ఒక డివోషనల్ వైబ్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. జనరల్ గా మనం ఏదైనా శుభకార్యాలు గానీ అంటే గృహ ప్రవేశం మ్యారేజెస్ కానీ ఇలాంటివన్నీ అయినప్పుడు ముందుగా వీరభద్ర సంబరం అనేది చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అనమాట. ఆ వాళ్ళైతే వాళ్ళకున్న మొక్కుబడిని అయితే తీర్చుకుందామని అయితే ఈ రోజు వీరభద్ర సంబరం అయితే చేసుకుంటున్నారు. ఇంతకీ వీరభద్ర సంబరం అనేది ఎవరి కోసం చేస్తున్నారు అనుకుంటున్నారు? మన ఇంట్లో చిన్నపిల్లలు గానీ మ్యారేజ్ అవ్వకుండా చనిపోయిన వాళ్ళ కోసం అయితే ఈ వీరభద్ర సంబరం అనేది చేపిస్తారనమాట. అలా చనిపోయిన వాళ్ళే దేవుళ్ళలో కలిసి మగవారైతే వీరభద్రుడిని, ఆడవారైతే వీరగణికగా మారి సంబరం చేసుకునే రోజు ఎవరో ఒకరి మీద వాళ్ళని ఆశీర్వదించి వారి కోరికలను ఏమన్నా ఉంటే మనకి చెప్పి చేసుకునే సంబరంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా మనల్ని దీవించి అయితే వెళ్తారనమాట. చాలా మందికి ఈ వీరభద్ర సంబరం గురించి అయితే తెలీదు. చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎవరికైనా తెలుస్తుంది. ఇన్కేస్ ఎవరైనా బయట వాళ్ళు ఉంటే కనుక తెలియకపోతే ఈ వీడియోలో చూసేసేయండి. వీరభద్ర సంబరం ఎవరైతే చేయించుకుంటున్నారో ఆ ఇంటి పేరు గల వాళ్ళు ఈ వీరభద్రుని ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటూ చల్లంగ్రేవి దగ్గరికి అయితే మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము. దీని ఫుల్ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్ లో లాంగ్ వీడియోలో లింక్ అయితే ఇచ్చేసాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ముఖ్యం బిగులు.